ఎవరో లేకపోయినా ఎవరున్నా యేసయ్య మాత్రం నీ చేయి విడిచిపెట్టేవాడు కాదు. దేవుని యొక్క వాక్యములో యెషయా రాసిన గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరెళ్ళినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పర్వతాలు తొలగిపోవచ్చు, మెట్టలు తత్తరెళ్ళిపోవచ్చు, లోకం నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, అందరూ నీకు దూరం అవ్వచ్చు, కానీ నీవు నమ్మిన దేవుడు అంటే ఆయన ఏం చేయడంట? నిన్ను విడిచిపోడు. పర్వతాలంటే ఒకవేళ ఆస్తి కరిగిపోవచ్చు, మెట్టలు చుట్టాలు, బంధువులు, స్నేహితులు, కన్నవారు, అయినవారు, కట్టుకున్నవాడు, ప్రియులరా అందరూ ఒకవేళ దూరం అయిపోవచ్చు, కట్టుకున్న భార్య కూడా నీకు దూరం అయిపోవచ్చు. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరెళ్ళిపోయినా అంటాడు, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే అన్నాడు, అమ్మ నువ్వు ఏడవద్దు. ఈ రాత్రి నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అందరూ నీ చెయ్యి విడిచిన, నేను దూరం అయ్యాననుకున్నా, సమాధే ఖాళీగా ఉందనుకున్నా, చీకటిలో నువ్వు ఒంటరిగా ఉన్నాననుకున్నా, ఆయన అంటున్నాడు నువ్వు ఏడవలసిన పని లేదు, నువ్వు దుఃఖపడవలసిన పని లేదు, నువ్వు కన్నీరు కార్చవలసిన అవసరం లేదు. నీ కన్నీరు నేను చూచాను, నీ బాధ నాకు తెలిసే ఉన్నదని యెషయా గ్రంథం 14వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు మాట్లాడుతాడు. నీ ప్రయాసం నేను చూచుతుని, నీ కష్టము నేను ఎరిగి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏం చూశాడంట? నీ ప్రయాసం చూశాడు. నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావో, దేనికోసం ఏడుస్తున్నావో, దేనికోసం కన్నీరు కారుస్తున్నావో, దేనికోసం మనశ్శాంతి లేకుండా ఉన్నావో, దేనికోసం నెమ్మది లేకుండా ఉన్నావో, దేనికోసమైతే నీలో నువ్వు కృంగిపోతూ ఉన్నావో, కృంగిపోతూ బాధపడుతూ, దేనికోసమైతే పదే పదే నలిగిపోతున్నావో, ఏ విషయం కొరకు పదే పదే ఆలోచించి నా బ్రతుకింతే, నా జీవితం ఇంతే, అంతా అయిపోయిందేమో, ఇక నాకు ఏమీ లేదనుకుని దేనికోసం నువ్వు కృంగిపోతున్నావో, ప్రభు అంటున్నాడు నీ ప్రయాసం నేను చూశాను, నీ బాధను నేను చూశాను, నిన్ను కష్టపెడుతున్న వారిని బట్టి కూడా నేను చూస్తూ ఉన్నాను. నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఆయన అంటాడు, ఇదిగో వారి కన్నీరు, వారి దుఃఖము నాకు తెలిసే ఉన్నది, వారి కష్టాన్ని నేను చూశానంటున్నాడు. చాలాసార్లు అనుకోవచ్చు, మన బాధ ఎవరికి తెలుసు, మన కష్టం ఎవరికి తెలుసు, మన దుఃఖం ఎవరికి తెలుసు, మనం పట్టించుకునే వాళ్ళు ఈ లోకంలో ఎవరున్నారు, ఎవరు నన్ను చూస్తారు, ఎవరు నాకున్నారు అంటే దేవుడు అంటాడు నిర్గమాకాండం 3:7లో, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు నీ బాధనంటే ఏం చేశాడంటే ఆయన నిశ్చయంగా చూచాడు. నీ బాధను మనుషులు మర్చిపోయినట్లుగా, లోకం మర్చిపోయినట్లుగా ఆయన మర్చిపోలేదు. ఆయన నీ బాధను చూచాడు, నీ ప్రయాసను చూచాడు, నీ కష్టాన్ని చూచాడు. ఒకవేళ ఇప్పుడు నీ కళ్ళ ముందు చీకటి కనబడవచ్చు, ఇప్పుడు నీ ఎదురుగుండా ఏమీ లేదనుకోవచ్చు, ఒకవేళ దేవుడు నాకున్నాడా, దూరం అయిపోయాడా, నువ్వు బాధపడుతున్నావేమో. ఆయన అంటున్నాడు అందరూ విడిచినా నేను నిన్ను విడిచిపెట్ట, నీ బాధ, నీ ప్రయాసం నేను చూశాను. ఆయన చూచుచున్న దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. దేవుని